ఛాయ్ వాలా ప్రధానమంత్రి గల్లీ గల్లీకి చెప్పింది మీరు. నేను అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకి, ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకి మీరు వస్తే ఏదో ఒరగబెడతారని చెప్పి భావించారు. మీకు మ్యాసివ్గా గొప్పగా అధికారం కట్టబెట్టింది. ఈ దేశంలో చాలా రోజుల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకొని ఒక్కటైనా ప్రజల గుండెల్లో దాచుకుని తలుచుకునే స్కీములు అమలు చేసిండ్రా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కటి చెప్పండి, ఈ మొత్తం యావత్ దేశ ప్రజానికాన్ని అట్రాక్ట్ చేసిన, ఆకట్టుకున్న, మనసును దోసుకున్న షబాజ్ బిడ్డ అన్నటువంటి ఒక్క పథకాన్ని మీరు చూపించండి. ఏదో ఇన్సూరెన్స్ స్కీములని, జన్ధన్ యోజన అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసినారు తప్ప, విదేశాల్లో విహరించి కాలం గడుపుతున్నారు తప్ప, దేశ ప్రజల ఆకలిని కానీ, దేశ ప్రజల నిరుద్యోగ సమస్యకు కానీ, దేశ ప్రజల కనీస అవసరాల కోసం మీరు రచించిన ఒక్క ప్లాన్ కూడా లేదనే విషయం వాస్తవం కాదని చెప్పి అడుగుతాను. ఉల్టా మీరు అసలు ప్రభుత్వాలకి మానవీయ కోణం ఉండాలి, ప్రభుత్వాలకి పేదల కోణం ఉండాలి. మీరు అది కూడా మర్చిపోయింది. ఏ చిన్న పిల్లలైతే ఆహార కొరతతోటి, మాల్న్యూట్రిషన్ తోటి బాధపడుతుందని చెప్పిందో, ఏ తల్లులైతే రక్తహీనతతో బాధపడుతుందని చెప్పిందో, గర్భిణీ స్త్రీల మరణాలు, చిన్నపిల్లల మరణాలు ఎక్కువన్నాయని చెప్పి అంగన్వాడీ సెంటర్ల ద్వారా మీరేదైతే డబ్బు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు 17,800 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా బడ్జెట్ కేటాయిస్తే, మీరు వచ్చిన తర్వాత కేవలం 8,000 కోట్ల రూపాయలు కుదించిన మాట వాస్తవం కాదా? ఇవాళ దీనికంటే నిదర్శనం ఏం కావాలి? గర్భిణీ స్త్రీల కోసం ఇచ్చే ఫుడ్ విషయంలో, అనాథ పిల్లల కోసం ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో కూడా మీరు బడ్జెట్ కేటాయింపుల్ని కట్ చేసి మీరు పేదల పక్షం కాదని, మేము కార్పొరేట్ పక్షం అని చెప్పి మానవత్వాన్ని చెరిపేసినటువంటి ప్రభుత్వం ఇది కాదని చెప్పి అడుగుతున్నాను.